14 ఏళ్ళ కఠోరమైనటువంటి దీక్ష తీసుకుంటే కానీ అఘోరి కాలేరు అని చెప్పిన నేపథ్యంలో సో రోజు ఎటువంటి పూజలు చేస్తారు తను? సాధన రోజు ఉంటుంది కదా ఏదో రకంగా. టెంపుల్ దగ్గర ఉన్నప్పుడు 1 or 2 hours సాధన చేసుకుంటారు అమ్మ. నేను కారులోనే ఉంటాను. ఎప్పుడు శివయ్య పాటలు కారులో వినిపిస్తూనే ఉంటాయి. అమ్మకి లోపల భైరవి అమ్మ అంటే కాళికా అమ్మవారు కాలభైరవి విగ్రహాలకి రోజు బ్లడ్ తో అభిషేకం చేస్తారు. దేంతో? బ్లడ్ తో. అమ్మ హ్యాండ్ కట్ చేసుకుని బ్లడ్ తో అభిషేకం చేస్తారు. కారులో ఉంటుందా ఆ 2 విగ్రహాలు? అవునండి. రోజు కాళికా అమ్మవారు కాలభైరవుడు విగ్రహం. తన చెయ్యి కట్ చేసుకొని ఆ బ్లడ్ తో పూజ చేస్తారా? అవును, బ్లడ్ ఇస్తారు రోజు అభిషేకం బ్లడ్ తో చేస్తారు. ఏందది రోజు బ్లడ్ ఇవ్వడం ఏంటి? నాకు అర్థం కాలేదు. అమ్మవారికి బ్లడ్ అండి 3 డ్రాప్స్ వేసి ప్రతిరోజు. అవునండి, ప్రతిరోజు కట్ చేసుకొని బ్లడ్ 3 డ్రాప్స్ వేసి వారికి పూజ చేస్తారు. ఓకే, ఇంకా ఎటువంటి పూజలు చూసారు ఇంకా మీరు? నేనైతే ఇంతే చూసాను అండి. నాకైతే జ్యోతిర్లింగ దర్శనం అయిపోయిన తర్వాత నార్మల్ కఠినంగా నేర్పిస్తా అన్నారు. సో జ్యోతిర్లింగ దర్శనాలు వెళ్ళారు కదా, తను వెళ్ళిన ప్రతి చోటల్లా కొంత సామాన్యమైన జనంలో అయితే ఈ అఘోరులు చాలా బాగుంది. భక్తుల రెస్పాన్స్ సామాన్యమైన జనాల్లో అయితే చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మన సౌత్ సైడ్ లాగా అస్సలు లేదు. ఓకే, ఎలా ఉంది నార్త్ లో? చాలా అంటే చాలా బాగుంది. అమ్మకి చాలా మంది భక్తులు ఉన్నారు. ఓకే, సో ఏమనిపించింది? మంచిగా అనిపించిందండి. ఏమనిపిస్తుంది అంటే తనతో పాటు అలా వెళ్ళడం భక్తులు నార్త్ సైడ్ లో బాగా ఉన్నారని మీరే చెప్తున్నారు. చూసుకుంటే ఇక్కడ నిజంగా చాలా బెటర్ అనిపించింది. ఓకే, రెగ్యులర్ గా బేసిక్ గా నార్మల్ లైఫ్ లో అయితే మీరు ఉదయాన్నే లేచి మీ కాలేజ్కి వెళ్ళడంలో లేదంటే పేరెంట్స్ తో మాట్లాడడం. ఎందుకు నవ్వొస్తుంది మీకు? విష్ణు ఒక నిమిషం ప్లీజ్. విష్ణు ఒక నిమిషం మీరు ఆగండి. వర్షినితో మాట్లాడతా నేను. వర్షిని ఏడవకమ్మా. వర్షిని బాధపడకు, ఏడవకు. ఫస్ట్లీ నీ నుంచి విషయాలు తెలుసుకోవడం కోసం ప్రయత్నం మాత్రమే, తర్వాత నీ ఇష్టం. నీ పేరెంట్స్ దగ్గర పేరెంట్స్ని కాపాడుకుంటావా, పేరెంట్స్తో ఉంటావా, పేరెంట్స్ దగ్గరే నీ తదుపరి జీవితం ఉంటుందా ఏంటనేది కాస్త ఆలోచించుకో. ఇది ఎవరో చెప్తున్నారనో, ఎవరో ఫోర్స్ చేస్తున్నారనో, ఎవరో బలవంత పెడుతున్నారనేది కాదు. నీ తల్లిదండ్రులు కూడా ఒక్కసారి ఆలోచించు. ఎందుకంటే ఇంత దాన్ని చేసి నిన్ను కష్టమో నష్టమో వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా చదివించి నేను స్థాయికి తీసుకురావాలని ఒక ఆలోచనతో ఉన్నవాళ్ళు. మహా అయితే నీకు 2 నెలల క్రితమో ఈ అఘోరి అమ్మ పరిచయం అయి ఉంటుంది. సరే, నీకు నిజంగా ఇష్టం ఉండి ఆ సాధన చేసుకోవాలనుకున్నావు కావచ్చు, కానీ అఘోరి అమ్మ రాక మునిపే, అసలు అఘోరి అనే పదం తెలియక మునిపే నువ్వు ఆల్రెడీ సాధనలో ఉండిపోయావు. ఆ సాధన నేర్చుకుంటూ ఉన్నావు. రైట్? అవును, రైట్. సో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు మరి? అఘోరి అమ్మతో ఈ ప్రయాణం నచ్చిందా నీకు? నీ రెగ్యులర్ లైఫ్ నచ్చిందా? నేనేం ఇబ్బంది పడట్లేదు, నాకు నచ్చింది. నేను అమ్మతోనే ఉండాలనుకుంటున్నాను. దయచేసి నన్ను మళ్ళీ అమ్మ దగ్గర పంపించండి. మీరు ఎన్ని హాస్పిటల్స్ తిప్పినా, ఎన్ని పూజలు చేయించుకున్నా. మీరు ఎక్కడున్నారు? ఉజ్జయిన్ లో ఉన్నారండి, ఒక హోటల్ రూమ్ లో పెట్టారు. ఎన్ని హాస్పిటల్ అంటున్నావు? ఏం హాస్పిటల్? ఏమైంది? వీళ్ళు నన్ను ఇప్పుడు ఇక్కడ నుంచి హాస్పిటల్ తీసుకెళ్లి చెకప్ చేయిస్తారంట, ఏదో పూజలు చేయిస్తారంట కేరళ తీసుకెళ్లి. మళ్ళీ వీళ్ళ మాట అప్పటికి వినకపోతే, నా మైండ్ మారకపోతే వీళ్ళ మాట వినేలాగా మందులు పెడతారంట. అటువంటి ఉంటావా? నేను అబద్ధం చెప్పట్లేదు. మార్నింగ్ వీళ్ళు మాట్లాడుకున్న మాటలే నేను చెప్తున్నాను. వాళ్ళతో కూడా మాట్లాడతా. నువ్వు లైవ్ లో ఉన్నావు. ఇప్పుడు నిజంగా నీకేదైనా జరిగిన చెప్పు. వినండి, ఇవన్నీ మార్నింగ్ వీళ్ళు మాట్లాడుకున్నవే. రాత్రి అఘోరమ్మను పట్టుకోవడానికి వచ్చినప్పుడు కూడా ఒక వెపన్ ఒకటి కొనుక్కుని వచ్చారు అఘోరమ్మను పొడవడానికి. మా అమ్మ మీద ఉంటే చెప్తాను, ఆ వెపన్ కూడా చూపించారు. పోలీసులతో దొరికింది కాబట్టి బతికిపోయిందన్న, ఒక్కడే దొరుకుంటే మాత్రం పొడి చేసేదాన్ని అని చెప్పి మాట్లాడుకున్నారు. ప్లస్ ట్రైన్ లో వచ్చినప్పుడు ఇవన్నీ మాట్లాడుకున్నారు. నా చైన్ లాక్కున్నారు, అమ్ముకున్నారు. కాదండి, ఇవన్నీ నేను విన్నవే చెప్తున్నాను మీకు. ఓకే, వాళ్ళ సొంత అన్నయ్య మాట్లాడతారంట. మాట్లాడతాను. హర్ష, విష్ణు మీతో మాట్లాడతాను ఒకసారి. హర్ష నేను మాట్లాడతాను ఒకసారి. వర్షినితో మాట్లాడించండి. మీతో మాట్లాడతాను.
హర్ష మీతో మాట్లాడతా, నేను మీ ఒపీనియన్ కూడా తీసుకుని ఒకసారి వర్షినితో మాట్లాడించండి. వర్షిని ఏదో చెప్తోంది కదా, మీ దగ్గర నేను వస్తాను మళ్ళీ. అమ్మ వర్షిని, చెప్పండి. సో హాస్పిటల్స్ ఏంటి, హాస్పిటల్స్ అంటున్నారు, ఎక్కడ హాస్పిటల్లో ఉన్నావు? అసలు ఒక విషయం ఇక్కడ చెప్పండి, అసలు నువ్వు ఉజ్జాయిన్లో ఉన్నావు అని చెప్పి మీ పేరెంట్స్కి ఎలా తెలిసింది? సారీ, మీరు ఉజ్జాయిన్లో ఉన్నారని చెప్పి అక్కడ మీ పేరెంట్స్కి ఎలా తెలిసింది? అంటే మీ అన్న విష్ణుకి, హర్షకి ఎలా తెలిసింది? ఉజ్జయిన్ కాదండి, వీళ్ళు పట్టుకుంది గుజరాత్ లో. అమ్మ ఫోన్ లొకేషన్ బట్టి, నెంబర్ బట్టి లొకేషన్ తీసుకొని వచ్చారు వీళ్ళు. ప్లస్ ఎవరికి డబ్బులు ఇచ్చి లొకేషన్ తీయించుకున్నారు. అమ్ము ఎవరో లాయర్కి 1,00,000 రూపాయలు ఇచ్చారని చెప్పని మాట్లాడుకున్నారు కదా. వాడు పెద్ద లాయరు, 1,00,000 రూపాయలు ఏమైతే బెదిరిస్తున్నాడు, 1,00,000 రూపాయలు వదిలించుకున్నావు నీ వల్ల అని చెప్పని అనుకున్నారు కదా. బుద్ధికి మాట్లాడుకున్నదే కదా నేను అంటుంది. అది రైట్ వర్షిని, ఇక్కడ మీ పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే అఘోరి అమ్మ నిన్ను వశపరుచుకుంది, నిన్ను వాడుకుంది అని చెప్తున్నారు. నన్ను వశపరుచుకోలేదు, నన్ను వాడుకోలేదండి. నేను నా ఇష్టంతోనే వెళ్ళానండి. ఇప్పటికీ చెప్తాను, నేను మెంటల్లీ బాగానే ఉన్నాను. నన్ను ఎందుకు నమ్మట్లేదు? వీళ్ళని నమ్మలేదు, నా ఫ్యామిలీని నమ్ముతున్న వాళ్ళు నన్ను ఎందుకు నమ్మట్లేదు? కాదు వర్షిని, నిన్ను 9 మాసాలు మోసి కని పెంచి ఇంతటి దాని చేసినటువంటి తల్లిదండ్రులు కాదని అఘోరి దగ్గర నీకు ఏం నచ్చింది? దాన్ని చేశారు కాబట్టి వాళ్ళని నమ్ముతున్నారు, నేను నన్ను నమ్మట్లేదు అంటా. లేదు, నీకేం నచ్చింది అంటే జనరల్గా అఘోరి అంటేనే చాలా కఠోరమైన దీక్షలో ఉంటారు. తన ఒక జీవితాన్ని అనుభవిస్తోంది, అన్ని రకాల సిద్ధపడే తను వెళ్ళింది. తనకు తల్లిదండ్రులు వద్దనుకొని చాలా ఏళ్ళు అయిపోయింది, తల్లిదండ్రులు వదిలేశారు. కానీ మీ తల్లిదండ్రులు వదిలేయలేదు మిమ్మల్ని, మీరు కావాలనుకుంటున్నారు. నాకు అమ్మతో ఉండడం ఇష్టం, అందుకే వెళ్తున్నా. అదే అంటున్నా, ఏం నచ్చింది మీకు? తనతో మీతో ఎలా ఉండేది? మీకు ఏం నచ్చింది? అమ్మ నచ్చారు, అమ్మ పోరాటం చేసి ఆ పోరాటం నచ్చింది, అందుకే వెళ్ళిపోతున్నాను. తను ఏం పోరాటం నేను చెప్పలేను. తను చేస్తున్న పోరాటం ఏంటి? దర్గాల గురించి, దర్గాల మీద ఏదన్నా గొడవలు అవుతుంటే పోరాటం చేస్తున్నారు కదా. రైట్, ఇక్కడ ఇంకొకటి కూడా, అఘోరి మిమ్మల్ని శారీరకంగా కూడా వాడుకుంది అనేది ఒక చర్చ. అనుకోండి, ఎవరో అనుకోవడం కాదు, మీ పేరెంట్స్ గతంలో మీ బ్రదర్స్ కూడా చాలా సార్లు ఈ ఆరోపణలు చేశారు కూడా. అంటే మా పేరెంట్స్ చూసినప్పుడు ఏం చేశారంటే, ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఏం చేశారు, అలాగా కాదు కడుతున్నప్పుడు ఏం చేశారు. నిజమే, విన్నారు కదా, నిజమే, నిజం. రైట్, విష్ణు ఏంటి ఏమంటున్నారు సార్? ఇప్పుడు వరకు చెప్పిన అన్ని విషయాల్లో సార్ ఒకటే చెప్తాను. ఇప్పుడు లేదు, ఒక నిమిషం. గతంలో ఈ ఆరోపణ నిజమా కాదా? నేను వర్షితోనే మాట్లాడతాను. చూడండి, ఈ బట్టలు చూడండి. నిన్న మార్నింగ్ స్నానం చేసి ఫోన్ పక్కన కొడుతుంది. విష్ణు, వర్షితో మాట్లాడతాను, వర్షికి ఇవ్వండి. వారం రోజులు సుమారు స్నానం చేసిన తర్వాత ఏ అమ్మాయినా, అఘోరి అమ్మ అయితే, నిజంగా అఘోరి నాన్న అయితే ఎవరు కూడా ఇలా స్లీవ్లెస్ వేసుకొని ఎవరు కార్లలో పెట్టుకోరండి. కనీసం ఆడపిల్ల ప్యాంటు షర్ట్ వేసుకొస్తే ఒప్పుకోని వాళ్ళు అఘోరీలు. తణుకులో ఉన్నారు కదండి రాజేష్ నజ్జి అఘోరి గారు. ఒకసారి తనతో మాట్లాడతాను. వర్షిని ఏంటి, మీ అన్న విష్ణు చెప్తున్న మాట ఆన్సర్ ఏంటి? ఏ అఘోరి అమ్మ అయినా, ఏ అఘోరి నాన్న అయినా బట్టలు ఇవేనంటే అందుకే ఇవే వేసుకున్నాను. టెంపుల్ కి వెళ్ళినప్పుడు మాత్రం నార్మల్ బట్టలు వేసుకుంటున్నాను. సో ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి, శారీరకంగా వాడుకున్నారని మీ వేషధారణ పైన, ప్రస్తుతం మీ యొక్క ఈ కాస్ట్యూమ్ పైన, గతంలో మీరు అఘోరితో స్పెండ్ చేసిన టైం పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. మీ బ్రదర్స్ చెప్తున్నారు. వాళ్ళు చెప్పి నమ్ముతా అంటే నమ్మండి, నేను నా వర్షన్ అయితే ఇదండి. రైట్, అదే అంటున్నా. ఇప్పుడు శారీరకంగా మిమ్మల్ని వాడుకున్నారని ఇలా రకరకాల చర్చలు వస్తున్నాయి కదా, మీ నుంచి ఒక క్లారిటీ కావాలి. ఏంటి, నిజమా కాదా? అసలు ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు మరి వాళ్ళు? అర్థం కాలేదు. మిమ్మల్ని శారీరకంగా వాడుకున్నారని, మిమ్మల్ని వశపరుచుకున్నారని, మిమ్మల్ని తన వైపుగా తిప్పుకోవడం కోసం పూజలు చేశారని, మీ పైన తాంత్రిక మంత్రశక్తులు ఉపయోగించారని, ఇలా రకరకాల ఆరోపణలు ఉన్నాయి, మీ బ్రదర్స్ చేస్తున్నారు. దీంట్లో నిజమెంత? మీరు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. అసలు వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? నా మీద వశీకరణ పూజలు ఏం జరగలేదు. అమ్మ మా ఇంట్లో ఉన్నప్పుడు నాయన ఎదురుగా కూర్చోబెట్టుకుని ఎటువంటి పూజలు చేయలేదు, శారీరకంగా వాడుకోలేదు. మరి మీ బ్రదర్స్ ఎందుకలా ఆరోపిస్తున్నారు? అంటే తన సొంత చెల్లి పైన ఈ రకంగా ఆరోపణలు ఎవరు కూడా చేయరు కదా. అలాగైనా చెప్తే నేను వస్తానని చెప్పి నన్ను బజార్లో పెట్టారండి. అంటే ఎంత ఘోరమైన, ఎంత నీచమైన సొంత చెల్లెల గురించి, కన్న కూతురు గురించి ఎవరు మాట్లాడరాలా? నేను అప్పుడే అన్నాను
కదండి లైవ్ లోనే. వీళ్ళు ఇంత చండాలంగా మాట్లాడినప్పుడు వీళ్ళు నా ఫ్యామిలీ కాదని నేను అప్పుడే అన్నాను మీకు. పోయినసారి ఇచ్చిన లైవ్ లో, లాస్ట్ టైం ఇచ్చిన లైవ్ లో అన్నాను నేను మీకు. రైట్, ఈ అమ్మాయిని పిచ్చిదాన్ని చేసి అఘోరి తన వెంట తిప్పుకొని ఇంకా కొన్ని ప్రయత్నాలు చేయబోయాడు. ఏమో అండి, నాకైతే అలా అనిపించింది. నన్ను మంచిగానే తీసుకెళ్లారు, మంచిగానే ఫుడ్ పెట్టారు, టైం టు టైం ఫుడ్ పెట్టారు. అంటే ఇంట్లో అయితే బాగానే చూసుకున్నారు. ఇంట్లో అమ్మ నాన్న దగ్గర ఉన్నటువంటి దానికంటే కూడా అఘోరి దగ్గర మీకు అంత బాగా నచ్చిందా? తను బ్లడ్ కట్ చేసుకొని పూజలు చేయడం, ఆ కారులో తిరగడం, ఎక్కడ పడుకుంటామో తెలియదు, ఎక్కడ ఉంటామో తెలియదు. బ్లడ్ తో అభిషేకం చేయడం భక్తది. దాన్ని ఎవరు తప్పు పట్టడం లేదు ఇక్కడ. తప్పు పట్టడం అని కాదు, ఇక్కడ తప్పు పట్టడం అని కాదు నేను అంటున్నది. మీ పేరెంట్స్ దగ్గర కంటే అక్కడ అంత బాగా నచ్చిందా అంటున్నా నేను. అవునండి, నాకు అక్కడే నచ్చింది, అమ్మ దగ్గర నచ్చింది. మీరు కాదు, యూట్యూబ్ లో కూడా అంటున్నారు కదా అమ్మ నాన్న వద్దు అఘోరమ్మ ముద్దని, అది నిజమే. రైట్, మీరు అక్కడికి వెళ్ళే సమయంలో రాత్రులు ఎక్కడ ఉండేవారు? ఆ కారులోనే పడుకునేవారా లేదంటే హోటల్స్ లో ఉండేవారా? తన దగ్గర లక్షల డబ్బులు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఎటువంటి హోటల్స్ లో ఉండే వాళ్ళం కాదు, ఎటువంటి రూమ్స్ లో ఉండే వాళ్ళం కాదు. కార్ లోనే పడుకునే వాళ్ళం. నేషనల్ హైవే పక్కన గానీ ఆపుకుని పడుకునే వాళ్ళు, లేదా పెట్రోల్ బంకుల్లో పడుకునే వాళ్ళు. ఓకే, సో బేసిక్ గా హోటల్ రూమ్స్ అలాంటివి ఏముండవు. తర్వాత ఫుడ్ కి వాటన్నిటి కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం కానివ్వండి, ఇవన్నీ ఎక్కడ? పెట్రోల్ బంక్ లోనే అండి. వాష్రూమ్ కి వెళ్ళాలంటే పెట్రోల్ బంక్ లో ఆపేవాళ్ళు. తను ఎక్కడికి వెళ్ళినా కూడా కొంత పబ్లిక్ అటెన్షన్ ఎక్కువ అవుతుంది, పబ్లిక్ అక్కడ గ్యాదర్ అవుతూ ఉన్నారు. ఎప్పుడు సమస్య అనిపించలేదా? లేదండి, నేను వాష్రూమ్ కి వెళ్ళి వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయే వాళ్ళం. వాళ్ళు అమ్మతో సెల్ఫీలు అవి తీసుకుని ఆశీర్వాదం తీసుకుని వెళ్ళేవాళ్ళు. రోజు భక్తులు అయితే పిలవరు కదా, కానీ భక్తుల దగ్గర భోజనం లేని సమయంలో ఎలా భోజనం చేసేవారు? వండుకునేవారా? నార్త్ సైడ్ అలా కాదండి. భోజనానికి వాళ్ళ ఇంటికే వెళ్ళే వాళ్ళం కాదు. రోడ్డు మీద కనిపించిన భక్తులే టీ ఇప్పించడము లేదా అవి పార్సల్ చేసి ఇవ్వడము జరిగేదండి. ఓకే, సో ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అన్ని కూడా ఏం కావాలన్నా అన్న చూసుకునేవాడు, లేకపోతే అమ్మ నాన్న ఏదో హెల్ప్ఫుల్గా ఉండేవారు. అఘోరి మాత్రం మీరు వెళ్ళిపోయి అక్కడ రోడ్ల పైన కారులోనే పడుకోవడము, పెట్రోల్ బంక్స్లో కాలకృత్యాలు తీర్చుకోవడము, రెస్ట్ తీసుకోవడము, ఆ లైఫ్ బాగా నచ్చిందా మీకు? అక్కడ అంత సంతోషాన్ని వెతుక్కుంటున్నారా మీరు? నేను అన్నిటికీ సిద్ధమయ్యి అన్ని తెగించి వచ్చాను కాబట్టి నాకు నచ్చింది. ఓకే, రైట్, నేను వాటన్నిటికీ సిద్ధపడే వచ్చాను. ఓకే, ఎందుకు ఇంత దృఢ నిశ్చయం తీసుకొని కంప్లీట్గా ఏదైనా పర్వాలేదని చెప్పి కన్న తల్లిదండ్రులు వదిలిపెట్టడానికి గల కారణం ఏంటి అసలు? డబ్బుకే ఆశ ప్రధానంగా. మనం గతంలో కూడా మాట్లాడుకున్న సమయంలో చాలామంది ఒక మాట చెప్పారు, డబ్బు ఆశపడే వర్షిని అఘోరి వెంట వెళ్తోంది. లేదండి, అదే డబ్బు నీకు డబ్బు ఆశ చూపించి నీ మెళ్ళలో చైన్ వేసి బంగారం నగలు కొనిచ్చి అదే డబ్బు ఆశపడి ఉంటే అదే డబ్బు ఆ విష్ణు బిజినెస్ చేసినప్పుడు నేను లక్షలు లెక్కేసేదాన్ని. ఆ డబ్బుకి ఆశపడి ఉంటే ఇలా ఉండేదాన్ని కాదు. నేను డబ్బుకి ఆశపడలేదు, నేను డబ్బుకి వాల్యూ ఇవ్వలేదు. కానీ మీ మెడలో చైన్ వేశారు కదా, మీ మెడలో చైన్ ఉంది, డబ్బులు ఇచ్చారు, మీకు ఫీజు కట్టారు. అయితే అవన్నీ ఆశ చూపించే అమ్మని హెల్ప్ అడిగాము, ఇలా ఫీజు కట్టలేదని చెప్పి ఫీజు కట్టారు, హెల్ప్ చేశారు. అవన్నీ ఆశ చూపి మిమ్మల్ని తన వశపరుచుకున్నారు. అవి చూసే వెళ్ళిపోయారు. నేను డబ్బు ఆశతో వెళ్ళలేదండి, వాటన్నిటికీ ఆశపడి. వర్షిని ఒకసారి హోల్డ్ లో ఉండండి. మీరు మాట్లాడుతుంది చూసి అఘోరి కూడా లైన్ లోకి వచ్చారు. అఘోరియే స్టూడియో కాల్ చేశారు, ఆర్టీవీ స్టూడియోకి. తన లైన్ లోకి వచ్చారు. ఒక్కసారి మీరు హోల్డ్ లో ఉండండి. ఆవిడకి ఎదురుగా అమ్మాయి రాదండి. స్టూడియో ఆమె లైవ్ లో లేదు, స్టూడియోకి కాల్ చేసింది. తను స్టూడియోకి కాల్ చేసింది, ఎదురుగా అమ్మాయి రాదు. స్టూడియోకి కాల్ చేసింది. ఒకసారి మీరు హోల్డ్ లో ఉండండి, మీరు మాట్లాడండి, లైవ్ కాదు అది. అఘోరి అమ్మ ఉన్నారా? లైవ్ లో ఉన్నారా? రైట్, అఘోరి గారు వినిపిస్తోందా? బహుశా మీరు చూసే ఉంటారు లైవ్ లో. రైట్, తను చెప్తున్న మాట అది. పేరెంట్స్ అయితే మీరు వశీకరణ చేసుకున్నారని, లేకపోతే మీరు తనకి రకరకాల కొనిచ్చి తీసుకెళ్లారని చెప్తున్నారు. అసలు మీరు అక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది వాళ్ళకి? ట్రాపింగ్ చేసి ఉంటారు నాన్న. ట్రాకింగ్ చేసి ఉంటారు కదా. అవును, సో మీరే వెళ్తానన్నారు కదా, 1-2 రోజులు నేను వెళ్తానని చెప్పి గతంలో లైవ్లో చెప్పుకొచ్చారు మీరు. గతంలో చెప్పుకొచ్చారు, కానీ తనని జ్యోతిర్లింగాలు తిరగడం కోసం అని అక్కడిక్కడ తిప్పుతున్నారని కనబడుతోంది. అవును. సో ఇప్పుడు ఏం చెప్తారు మీరు? మీ నుంచి వర్షిని వెళ్ళిపోయింది సేఫ్గా. నేను ఎందుకు ఈ మాట అంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కాబట్టి సేఫ్గా ఉంటుంది. సో సేఫ్గా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయింది.
నా దగ్గర కూడా సేఫ్ గానే ఉండేగా నా చిన్న రిమార్క్ కూడా రాలేదు, చిన్న గీత కూడా పనియలేదు కదా. అఫ్ కోర్స్ కాకపోవచ్చు. నేను ఏమంటున్నా అంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంటే సేఫ్టీ అయితే వేరే దగ్గర ఎవరైనా కూడా చూసే సొసైటీలో కూడా ఒక అన్నోన్ పర్సన్ ఎవరికి తనకు ముందు నుంచి పరిచయం లేని వ్యక్తి దగ్గర కంటే కూడా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉంటే సేఫే కదా. ఆమె నమ్మొచ్చింది కాబట్టి ప్రొటెక్షన్ 100% నేను చేస్తాను నాన్న, చేయకుండా ఉండలేను కదా. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? నేను ఇప్పుడు ఓంకారేశ్వర్ వెళ్తున్నాను, ఇంకో 100 కిలోమీటర్స్ ఓంకారేశ్వర్. ఓకే డన్. ఇప్పుడు తనని వర్షిని ఇక మీ నుంచి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, ఇక మీకు సంబంధం లేదు, మీరు మళ్ళీ రమ్మని అడగరు నానా. ఆమె వస్తే 100% వస్తుంది, ఆమె వస్తుంది కాదు, తన ఇష్టం వస్తుందా రాదా వాళ్ళ పేరెంట్స్ దాన్ని మీకైతే అవసరం లేదు. వాళ్ళ పేరెంట్స్ ఆమెని బంధించుకుంటారా, ఆమెని లాక్ చేస్తారా, వాళ్ళ ఇష్టం, అది మీకు సంబంధం లేని విషయం. కానీ మీరు మాత్రం రమ్మని అడగరు, అంతేనా? ఎస్, ఆమె వస్తే మాత్రం కంపల్సరీ ఆహ్వానిస్తాను. ఆహ్వానించిన తర్వాత సంగతి తర్వాత, నేనేది మీరు మాత్రం అడగరు. ఆహ్వానించారా తర్వాత సంగతి. వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయింది ఇప్పుడు సేఫ్గా, వాళ్ళ పేరెంట్స్ దగ్గరే ఉంది. తను ఎక్కడ ఉందో కూడా తనకు హోటల్ తెలియదు, ఎక్కడ ఉన్నానని చెప్తోంది. హోటల్లో అయితే ఉన్నారు మొత్తం మీద. విష్ణు వాళ్ళ అన్న చేతిలో, వాళ్ళందరి చేతిలో ఉండిపోయింది ఆవిడ. సో తను సేఫ్ హ్యాండ్స్లో ఉంది. తనను మాత్రం మళ్ళీ మీరు రమ్మని పిలవరు, అంతేనా? నానా ఆమె ఇచ్చి ఆమె వస్తే తప్ప నేను అదే అడుగుతున్నాను. ఆమె ఇచ్చి ఆమె రావడం తర్వాత సంగతి పక్కన పెడదామమ్మా. నేను అంటుంది ఒకటే, మీరు మాత్రం పిలవరు, తనని ఇబ్బంది పెట్టరు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. నేను ఎందుకు ఇబ్బంది పెడతాను? మళ్ళీ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, వాళ్ళని ఇబ్బంది పెట్టరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. మీరు మాట్లాడతారని చెప్పి వచ్చి రాగానే తనని మీ నుంచి పూర్తిగా మాట్లాడకుండా, ఎస్ వాళ్ళ సేఫ్టీ వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళ చెల్లని రక్షించుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంది కావచ్చు. సో వాళ్ళు మాత్రం మాట్లాడడానికి వెళ్ళిపోయారు, జూమ్ లైవ్ కట్ చేసి వెళ్ళిపోయారు. సో మీరు మాత్రం మళ్ళీ తనని ఆహ్వానించకూడదు, ఆహ్వానించరు కూడా అనేది మాత్రం చాలా కరెక్ట్గా చెప్పగలుగుతారా? నానా నేనైతే ఒకటే చెప్తున్నాను, ఆమె ఇచ్చి ఆమె వస్తే మాత్రం 100% రావచ్చు. నేను పిలువను. ఓకే, అదే అడుగుతున్నాను. మీరు మాత్రం పిలవరు, తను ఎక్కడికి వెళ్ళినా మీకు సంబంధం లేదు ఇక. అంటే వాళ్ళ దగ్గర ఉన్నదంటే ఆమె ఇష్టం కదా, ఆమె జీవితం. అదే అంటున్నా, మీకు సంబంధం లేదు అమ్మాయితో, ఇక మీకు అమ్మాయితో సంబంధం లేదు, వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి సేఫ్ గా వెళ్ళిపోయింది. నాకు నేను పొద్దున ఆర్టీవీలో జూమ్ లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా ఒక 1000 కాల్స్. ఓకేనా? 1000 కాల్స్ ఎవరికైనా సమాధానం చెప్పాలి. ఓకేనా? నా